మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన సొంత మేనకోడలు అల్లుడికి ద్రోహం చేశారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ గారు రాసినటువంటి ఒక లేఖ నిన్నటి రోజు నుంచి బాగా వైరల్ అవుతుంది. ఇదే రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి విజయమ్మ గారు రాసినటువంటి లేఖ గురించి మరిన్ని పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ అయినటువంటి పోతుల బాలకోటయ్య గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట గారు. సార్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల గారు మొన్నటి రోజును చూసుకుంటేనేమో అసలు అన్న అనే పదానికే కలంకం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరో పక్క చూసుకుంటేనేమో నిన్నటి రోజున విజయమ్మ గారు ఒక లేఖ విడుదల చేసి అది కూడా ప్రామిసరీ నోట్ లాంటి అగ్రిమెంట్ ఒకటి రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా తన మేనల్లుడికి మేనకోడలకి ద్రోహం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఆస్తులు పంపకం జరగట్లేదు మరొకసారి స్పష్టం చేశారు. విజయమ్మ గారి లేఖ గురించి మీ మాటలు ఏమంటారండి? ఇలా జరగదు. నిజానికి విజయమ్మ గారు, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ వివాదం లేదా కుటుంబానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన అంశాలు కూటమి ప్రభుత్వానికి కానీ లేదా మాలాంటి వాళ్ళకి కానీ సంబంధమే లేదు. అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశాలే తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలకు కానీ లేదా ఆయా రాజకీయ పార్టీలు కానీ సంబంధించిన అంశం కాదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరుకు ముందు పేరుకు వెనక నా అక్క చెల్లెళ్ళు, నా అన్న తమ్ముళ్ళు, మా అమ్మ, మా చెల్లెలు అని మాట్లాడుతుంటుంటాడు కాబట్టి, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి, లేదా ఒక రాజకీయ పార్టీకి అధినేత కాబట్టి, ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మాట్లాడక తప్పదు. ఇందులో రెండే రెండు అంశాలండి. సాధారణంగా గ్రామాల్లో ఒక సామెత ఉంది, ఇంట గెలిచి చూడు తర్వాత రచ్చ గెలుస్తూ కానీ. ఇంటిలో పరిస్థితిని చక్కదిద్దుకో. నువ్వు ఇంటిలో పరిస్థితిని చక్కదిద్దకుండా న్యాయబద్ధంగా పరిష్కరించుకోకుండా నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తావని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. తోడబుట్టిన చెల్లెలు అంటే నీ తరువాత చలుబాలు దాగిన షర్మిలారెడ్డి అనే చెల్లెలకి న్యాయం చేయకుండా, లేదా వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి లాంటి వాళ్ళకి న్యాయం చేయకుండా, నిన్ను కనిపించిన అమ్మని కన్నీరు పెట్టిస్తూ, ఆమె చేత రోదన గురి చేస్తూ, ఆమె చేత లేఖలు రాపిస్తూ, సాక్షాత్తు నువ్వు పూజించే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారిని కూడా మీరు ఇబ్బంది పెడుతూ మీరు రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టేది ఏమిటి? రెండో అంశం, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి ప్రధానమైన భూమిక అమ్మ చెల్లి. అంతేంటారా? నాడు విజయమ్మ, అవునండి, 2014 ఎన్నికల తర్వాత లేదా 19 ఎన్నికల్లో విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు పరమపదించిన తర్వాత కూడా చేతిలో బైబుల్ పెట్టుకొని, నుదుటిన కుంకుమ పట్టుకొని తన బిడ్డను ముఖ్యమంత్రిని చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో వాడవాడ తిరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఆడకూతురై ఉన్న షర్మిలారెడ్డి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఈ రోజున షర్మిలారెడ్డి గారి మీద, విజయమ్మ గారి మీద అవాకులు చవాకులు పేలే కొంతమంది వైసీపీ నాయకులు, ఆ రాచమల్లు రామచంద్ర శివప్రసాద్ రెడ్డి, ఆయన ఎవరో ఈ రాష్ట్రానికే తెలియదు. ఆయన అయితే షర్మిలారెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాడు, పులివెందుల దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు నేను గదలనివ్వను అని. ఇప్పుడు ఆ రాచమల్లు అనే అతను ఆయన పిల్లలకి ఆస్తులు పంచాడండి, ఒక్కడే భుజించాడా? అయినా రాజశేఖర రెడ్డి ఆస్తులకి రాచమల్లికి సంబంధం ఏందండి? అదే కదా. రాజశేఖర రెడ్డి గారి భార్య ఎవరో విజయమ్మ, రాచమల్లు చెల్లెలా లేదా రాచమల్లు బంధువా? ఏం సంబంధం? అంటే ఇలాంటి వ్యక్తుల్ని తెచ్చేసి మీకు చెప్తే వెంకట గారు మీరు నమ్మరు. ఈ రోజున విజయమ్మ గారు అన్న మాట, షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం చేశాడు, షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం చేశాడు, మనవలు నలుగురికి సమానంగా పంచాలన్నది రాజశేఖర రెడ్డి గారి ఆదేశం. షర్మిలకు ఇచ్చింది వాటా కాదు, డివిడెంట్ మాత్రమే. ఇప్పటి వరకు ఆస్తుల పంపకం జరగలేదని సాక్షాత్తు విజయమ్మ గారు చెప్తుంది. షర్మిలారెడ్డి గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి, జగన్ ఉండగా మరో శత్రువు అక్కర్లేదంటారు.
జగన్ లాంటి అన్నయ్య ఉంటే శత్రువు కూడా అక్కర్లేదు, శత్రువులతో పని లేదు, అన్న అనే పదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేస్తారనే తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం. దీనికి కొంతమందిని తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పరుష పదజాలాలతో ఇదిగోండి ఇదేమో షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం అని చెప్పేసి ప్రధాన పత్రిక ఇలాంటి పత్రికలో రాస్తే చూడండి, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పత్రికలో ఇంత అన్యాయమా తల్లి, శత్రువుకు పాలులా పనిచేస్తున్న షర్మిల కోసం కన్న కొడుకులపై అబండాల రాచమల్లు శివప్రసాదరెడ్డి. కనీసం విజయమ్మ గారు లేఖ లేదండి ఈ పేపర్లో, విజయమ్మ గారు లేఖ లేదు ఈ పేపర్లో. కానీ విజయమ్మ గారి మీద షర్మిల గారి మీద విష ప్రచారం ఉంది. అది కాదండి, షర్మిల గారి మీద విష ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. అంటే చూసుకుంటే అసలు నీలాంటి చెల్లి ఎవరు కొనకూడదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు విజయమ్మ గారి మీద అంతే వ్యాఖ్యలు చేసేవాళ్ళు. ఇప్పుడు గారు పత్రికల ధర్మం, జర్నలిస్ట్ ధర్మం ఏంటంటే ముందు మీరు ఇచ్చిన ప్రకటన రాస్తారు. మీ ప్రకటన రాసి మీ ప్రకటన మీద ఖండన వస్తే, దాని మీద వ్యతిరేకమైన ప్రకటన వస్తే పక్కన రాస్తారు. అసలు ఈ పత్రికలో విజయమ్మ గారు లేఖ లేదు. అదే కదా, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క రాచపుండు వ్యాఖ్యలు ఉన్నాయి. దీని పత్రికా ధర్మం అంటారా? అదే కదా, ముందు రాసి చెప్పి కదా. షర్మిల రెడ్డి గారి కోపం వస్తుంది అని అంటే కోపం రాకుండా ఎలా ఉందండి? ఇంకోటి కూడా ఏంటంటేనండి, మనకు తెలియని చాలా రహస్యాలు ఈ ఆస్తుల వివాదాల్లో చాలా బయటపడుతున్నాయండి. ఇదిగోండి, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో దాదాపు 2 ఎకరాల స్థలం అండి జగన్మోహన్ రెడ్డి గారికి. 2 ఇడుపులపాయలో 51 ఎకరం అండి. 315 మొగామాట్ల ఎస్ఆర్ పవర్ పాయింట్ అండి. 4 స్వస్తిక్ 22 మెగావాట్ల పవర్ పాయింట్ అండి. 5 యలహంక ప్యాలెస్ లో ఒక బిల్డింగ్ అండి బెంగళూరు. 6 విజయలక్ష్మి మినరల్స్ అండి. అన్నాస్తుల్లో వాటా అడగటం అడుగుతున్నారు. షర్మిలారెడ్డి గారు అన్నాస్తుల్లో వాటా అడగట్లా, తండ్రి ఆస్తుల్లో వాటా అడుగుతుంది. షర్మిలారెడ్డి గారు అడగట్లా, తల్లి కూడా అడుగుతుంది. మీకు ఒక మాట చెప్తా వెంకట గారు, 1985లో స్వర్గీయ రామారావు గారు మహిళలకు సమాన ఆస్తి హక్కు చట్టం తెచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పనిచేదేముందంటే చట్టమే పంచుతుంది. అంతే కదా, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటే చట్టమే పంచుతుంది. కాబట్టి చట్టాన్ని ఆశ్రయించింది షర్మిలారెడ్డి. నువ్వెవరో పంచడానికి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఏం ఆస్తులు ఉన్నాయి అనేది తేటతెల్లం అయితే అందులో 50% 50% తప్పనిసరిగా కోర్టులే పంచుతాయి, చట్టాలే పంచుతాయి. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, చట్టాలను గౌరవించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు, లేదా మహిళలకి సమాన వాటా ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు, లేదా కుటుంబ పరంగా కూడా తల్లికి న్యాయం చేయాలి, చెల్లికి న్యాయం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అబద్ధాలు ఆడుతూ మరి ఇలా సొంత ఆస్తుల వ్యవహారంలో కూడా ఈ రచ్చకెక్కటం అనేది చాలా చాలా జగన్మోహన్ రెడ్డి గారికి పోరు తర్వాత సంగతి కానీ ఆయన యొక్క గుణానికి, ఆయన యొక్క నైజానికి నిదర్శనం. మేము అడిగేది ఏంటంటే, ఇలాంటి మనోప్రవృత్తి కలిగిన, ఇలాంటి మానసిక స్థితి కలిగిన నాయకులు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు అనేది ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తా. ఈ రోజున మీరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకోండి. మొదటిసారి అధ్యక్షుడిగా అయినప్పుడే ట్రంప్ అమెరికాకి తలనొప్పిగా మారాడు. ఇప్పుడు రెండవసారి అధ్యక్షుడు అయిన తర్వాత ప్రపంచానికే తలనొప్పిగా మారాడు. అమెరికాలో కూడా ఏ ఒక్క పౌరుడు కూడా ట్రంప్ యొక్క నిర్ణయాలనే మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజున మార్గంగా ప్రపంచం మీద ఒక రాకాచి బల్లు కూడా యుద్ధం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా గత 5 ఏళ్ళ పరిపాలన మనం చూసాం. మీరు నిన్న కూడా అంటే ఉగాది పండుగను పురస్కరించుకొని వాళ్ళ పండుగ వైభవంతో ఫ్లెక్సీ కట్టారండి. ఆ ఫ్లెక్సీ మీద ఎవరు బొమ్మ వేస్తారండి? ఉగాది పండుగ ఫ్లెక్సీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేశారు. అంటే వచ్చిన వాళ్ళందరూ ఆ బొమ్మకు దండం పెట్టాలి. ఎవడైనా దేవుడికి దండం పెడతారు, ఇప్పుడు ఆ ఫ్లెక్సీకి దండం పెట్టాలండి. అంటే అయినా సరే మీరు హిందూ ఆచారాలని ఆలయాలకు వెళ్ళి గౌరవించాలి, లేదంటే ఒక పుణ్య కార్యక్రమాలకు వెళ్ళి గౌరవించాలి తప్ప దేవుళ్ళని ఇళ్ళకి తీసుకొని రావటం ఏందండి? దేవుళ్ళ యొక్క టెంట్లు వేసి, దేవుళ్ళ యొక్క స్టెంట్లు వేసి పూజలు
నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. నేను నిన్న మొన్న ఏదో మాట్లాడుతుంటే ఒక మాట వచ్చింది. ఈ సెట్టింగ్లు కూడా భార్య భారత కోసం సెట్టింగ్లు వేయటమే, భగవంతుడి కోసం కాదు. భగవంతుడి కోసమే సెట్టింగ్ వేయాల, భగవంతుడికి ప్రేమతో కూడా ఏం చేయటంలా. అందుకని ఏదేమైనా ఈ ఆస్తులకు సంబంధించిన వ్యవహారం షర్మిల అడుగుతున్న మాట చాలా న్యాయబద్ధం. పైపచ్చి దానికి మద్దతుగా విజయమ్మ గారు కూడా మాట్లాడుతున్నారు. దాన్ని పరిష్కరించుకోవాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరించుకోకపోయినా చట్టాలు పరిష్కరిస్తాయి. వాళ్ళు అనేది ఏంటంటే మొన్నటి దాకేమో షర్మిల గారికి అన్ని ఇచ్చాము మేము అది ఇది అని చెప్పేసి అన్నారు. ఈ రోజు ఏమంటున్నారంటే అవన్నీ కూడా జగన్ గారి ఆస్తులు, షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి మనిషిగా మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారి మనిషిగా ఎందుకు మాట్లాడుతుందండి? ఆమె పిల్లలు లేరండి. అది కాదండి, చంద్రబాబు నాయుడు గారికి అవసరం వచ్చినప్పుడు రాజకీయంగా ఈ షర్మిల గారు కావచ్చు, వైఎస్ సునీత రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. షర్మిల గారిని చంద్రబాబు మనిషిని చేశారు ఏంటండి వీళ్ళు? అదే ఇప్పుడు వాళ్ళు మాట్లాడటానికి ఏం లేదండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేసేసి మాట్లాడితే సరిపోతుంది. ఇప్పుడు షర్మిలారెడ్డి గారికి పాదయాత్ర ఎవరి కోసం చేశారు? చంద్రబాబు నాయుడు గారి కోసం చేశారా? జగన్ గారి కోసం చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కిలోమీటర్ పాదయాత్ర ఎవరి కోసం చేశారు? అన్నదిన బాణం కదండి. మరి ఇప్పుడు అన్నదిన బాణమే కదా. మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కదా. అంటే ఈ విధంగా ఒక రాజకీయ దుర్మార్గమైన దాడి షర్మిలారెడ్డి గారు. మీకు ఇంకో మాట కూడా చెప్తాను సార్, అసలు షర్మిలారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి పుట్టిందా అనే ప్రశ్న కూడా వీళ్ళు తెచ్చారు. ఇప్పుడు కనుక ఇప్పుడు కూడా ఏంటంటే సునీతారెడ్డి గారే వివేకానంద రెడ్డిని హత్యించింది, గుండెపోటని ఆమె చెప్పింది, సునీతారెడ్డి ప్లాన్ గీశాడు. ఈ మాటలని చూడండి. నేను ఆ మాట అడుగుతా వెంకట గారు, మరి పిల్లి గుడ్డిదైతే కాదు, పిల్లి గుడ్డిదైతే ఎలకొచ్చేసి డాన్స్ చేసినట్టుగా ఇప్పుడు ఇన్ని అబద్ధాలండి హత్య కేసులో. ఓ పక్కన సిబిఐ విచారణ జరుగుతుంది. ఇప్పటికే 8 మంది దోషుల నిర్ధారణ జరిగింది. కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది బెయిల్ మీద వచ్చారు. హత్య ఎలా జరిగిందో చెప్పింది. దానికి సంబంధించిన లొంగిపోవాల్సిన వాళ్ళు లొంగిపోయారు. ప్రధానమైన నిందితుడు దస్తగిరి కూడా తన వాంగ్మూలం ఇచ్చాడు. ఇన్ని జరిగిన తర్వాత గూగుల్ పేకి ఆధారాలు జరిగిన తర్వాత కూడా సునీతారెడ్డి హత్య చేయించింది, సునీతారెడ్డి గుండెపోటు అని చెప్పింది ఇంకా మాట్లాడుతున్నారంటే రాయలసీమ ప్రజల్ని ఏమనుకుంటున్నారు వీళ్ళు? అంటే ఏం చెప్తే అది నమ్ముతారని. చూడండి ఎలాంటి అబద్ధ ప్రచారాలు. ఇప్పుడు ఆ రోజున ఏమన్నారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు, అధ్యక్ష ఓ కన్నును బూడుచుకుంటుందా అని అన్నాడు. మరి ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డిని వైఎస్ కుటుంబం చంపిందా, వేరే వాళ్ళు చంపారా? మీరు చంద్రబాబు నాయుడు గారి మీద అన్య పుణ్యం తెలియకుండా ఒక ముఖ్యమంత్రికి చేతికి కత్తిచ్చి పత్రికలో నారాసుర రక్త శక్తిని రాయించుకున్నారు. ఏం సమాధానం? అసలు ఈ పత్రిక నడవడికే సిగ్గుందండి. ఇన్ని అబద్ధాలండి. ఏమంటే విజయమ్మ గారు కూడా లేఖ రాయకుండా చూడండి, రాజశేఖర రెడ్డి గారి ఫోటోనే పైన పెట్టుకున్నావు, ఆయన భార్యను తిడుతున్నావు. నీ పత్రికలు రాజశేఖర రెడ్డి గారి ఫోటోనే పైన పెట్టావు, ఆయన భార్యను తిడుతున్నావు, కూతుర్ని తిడుతున్నావు, మనవళ్ళకి అన్యాయం చేశావు, మనవరాలికి అన్యాయం చేశావు. అంటే ఇది వాళ్ళ కుటుంబ వ్యక్తిగత గొడవ అయినా కూడా పరిపాలకులుగా వీళ్ళు ఉంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలకి మంచి చెడు చెప్పాల్సిన ధర్మం మాలాంటి వాళ్ళ మీద ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. అంతేనా? కూటమి ప్రభుత్వాన్ని కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇతర తెలుగుదేశం పార్టీకి కానీ మాలాంటి వాళ్ళకి కానీ ఇది వాళ్ళ వ్యక్తిగత అంశం. తప్పనిసరిగా ఈ రోజు కాబట్టి రేపైనా న్యాయస్థానాలు తేల్చాలి. విజయమ్మ గారు కూడా ఆ పరిస్థితిలో ఉంది. ఇంకో మాట ఏంటంటే సునీతారెడ్డి గారు అయితే ప్రాణభయంతో బతుకుతున్న పరిస్థితి. కాబట్టి ఎన్ని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం మనం పరిపాలన చూసాం, ఇప్పుడు కుటుంబ పట్ల కూడా చూస్తాం. ఆయన పరిష్కరించుకోడా ఆయన ఇష్టంలే గాని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అసలు మాట్లాడలేదంటారండి. అంటే ఒక పక్క విజయం గారు బహిరంగంగా లేఖ విడుదల చేశారు, షర్మిల గారు బహిరంగ మీడియాతో మాట్లాడుతున్నారు. నేను ఎందుకని బహిరంగంగా వచ్చి ఒక మాట ప్రెస్ మీట్ పెంచి పెట్టట్లేదు ఆ అంశం గురించి? అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తాడు, ఆయనకు అవసరమనియే మాట్లాడతాడు. మీకు అక్కడ దాకా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో 4,000 రూపాయల పింఛన్లో ప్రతి నెల 1వ తారీఖు ముందే ముఖ్యమంత్రి గారు ఇస్తున్నా ఏమి చెప్తున్నాడు? సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారు, ఏమి ఇవ్వటం లేదని చెప్తున్నాడు. ఆయన పెంచిన 1,000 రూపాయలు ఇవ్వటానికి ఆయనకు 5 ఏళ్ళు పట్టింది.
చంద్రబాబు నాయుడు గారు పెంచిన 4,000 రూపాయలు అనుకున్న మాట ప్రకారంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాడు. అంటే ఏంటంటే అబద్ధాలని ప్రచారం చేయటం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అండి, మీకు మాట చెప్తాను, మీరు అడిగారు కాబట్టి, ఈ సిబిఐ చేసిన 12 కేసులు 13 కేసులు, ఈడీ చేసిన 12 కేసులు 7 కేసుల్లో, ఈ కేసుల్లో నాకేమీ తెలియదు, నేను ఇవన్నీ అక్రమ కేసులు నా మీద పెట్టినాయి అనే మాట ఇప్పటి వరకు అనలేదండి ఆయన. నా మీద సిబిఐ పెట్టిన కేసులు అక్రమ కేసులు అనే మాట కూడా అనలా. ఏ ఆరోపణ కూడా ఆయన సమాధానం చెప్పడండి. కాకపోతే మంది మాగదుల చేత చెప్పిస్తా ఉంటుంటాడు. కాబట్టి దుర్మార్గమైన ప్రక్రియ జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు విజయమ్మ గారు, షర్మిలారెడ్డి గారు ఇతర పార్టీ వాళ్ళు అయినా కూడా వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ సాహసోపేత పోరాటానికి హ్యాట్సప్ చెప్పాలండి, ముఖ్యంగా షర్మిలారెడ్డి గారు. ఎందుకంటే బాధేనండి, బాధాకరం. ఇప్పుడు మీకేమైనా డబ్బులు లేకపోతే కుప్పలుగా డబ్బులు ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి. ప్యాలెస్లు సార్ ఏంటి సార్, ఎన్ని ఎకరాలునండి? ఇప్పుడు ఆ యలహంక ప్యాలెస్, ఇప్పుడు యలహంక ప్యాలెస్ అయితే కొన్ని ఎకరాల్లో ఉందండి, ఎకరాలు పవర్ ప్లాంట్లు. ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి వెంకట గారు? ఏ కాయ కష్టం చేశారు, ఏ వ్యాపారాలు చేశారు, ఏ పంట పండించారు, ఏ కుప్పను ఇచ్చారు, ఏ గోదాములకు ఎత్తారు, ఎక్కడ మార్కెట్ చేశారు? అంటే ఇంత పైపెచ్చి మద్యం కేసులో కూడా 3,500 కోట్ల రూపాయలండి. 3,500 కోట్ల రూపాయల్లో ముడుపులు ముట్టినాయి, 3,500 కోట్లు. లడ్డూ కల్తీలు కూడా దాదాపు 250 కోట్ల రూపాయలు. అంటే మొత్తం కూడా అక్రమ సంపాదనే కదండి. అంటే రాజ్యాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పదవిని పెట్టుకొని, అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇన్ని ఆస్తులు సంపాదిస్తే, మరి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఆస్తులు సంపాదించాడు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఏదేమైనా దీన్ని ఏదో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి రుద్దే పని చేస్తున్నారండి. నేను సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా, ఇది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశం. ఇందులో మా పార్టీకి కానీ, ముఖ్యమంత్రికి కానీ, లేదా ఇతర మంత్రిత్వ శాఖ కానీ ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు తీర్చుకుంటారో మార్చుకుంటారో, పక్కన చట్టాలు ఉన్నాయి. అంతగా అవసరం వస్తే చట్టాలే పరిష్కారాలు చెప్తాయి. ఎందుకంటే ఈ రోజున ఈ ఆస్తి హక్కుల్లో సమాన వాటా మహిళలకు ఉంది. అది ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతుంది, దేశంలో కూడా ఆ దిశగానే ఉంది. అయినా తోడబుట్టిన చెల్లెళ్ళ కాదని, తోడబుట్టిన చెల్లెల మీద కూడా నిందా ప్రచారాలు చేస్తూ చాలా దుర్మార్గమైన మాట్లాడి నిన్న రాచమల్లు శివప్రసాద్ గారు బల్ల గుద్ది మరి చెప్తున్నాడండి. చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదేమైనా ఎంతో జీవితాన్ని అటు విజయమ్మ గారు కానీ, షర్మిలారెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటానికి పణం పెడితే ఆయన వాళ్ళ ఇద్దరు ఇలా తీర్చుకుంటున్నారని అనిపిస్తుంది. దీనిని రాష్ట్ర ప్రజలు లేదా వైసీపీ పార్టీ శ్రేణులు కూడా అర్థం చేసుకోవాలండి. ఓకే, నిజంగా చాలా చక్కగా చెప్పారండి. మరి చూద్దాం ఎటువైపు ఇది స్టోరీ ఎటువైపు టర్న్ తీసుకోబోతుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెంకట గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.